హలో గాయ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం కార్ గేమింగ్ అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మనం మన కార్ వీడియోస్ అయితే పెట్టబోతున్నాం. వీడియోస్ అయితే చాలా వస్తలేవు, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ కూడా ఉండే. ఎగ్జామ్స్ అయిపోయి ఇట్లా అయిపోయేసరికి ఇంకా వీడియోస్ కూడా చాలా స్లో అవుతున్నాయి. కానీ ఇంకా ఇంట్రెస్టింగ్గా పెట్టాలని చాలామంది అయితే నాతోనైతే అన్నారు, ఇంట్రెస్టింగ్గా పెట్టు రితీష్ నందన్. స్కూల్లో అయితే నా పేరైతే రితీష్ నందన్. కొంచెం ఇంట్రెస్టింగ్గా పెట్టు అని చాలామంది అయితే అన్నారు. చాలామంది అనడంగా నేను కొంచెం ఇంట్రెస్టింగ్గా పెడదామని చెప్పేసి వచ్చాను ఈరోజు వీడియో కాన్సెప్ట్ కోసం. అయితే వీడియో కాన్సెప్ట్ ఏంటంటే కార్ గేమింగ్ అయితే ఆడతాను నేను. ఇదైతే ఫస్ట్ వీడియో ఆఫ్ మై కార్ గేమింగ్. సెకండ్ వీడియో అనేది రేపు వస్తుంది. నేను ఎలా ఆడానో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఈ న్యూ వరల్డ్ వెళ్దామని లాస్ట్ గేమ్లో అడిగాను, కానీ అది అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే అది వాయిస్ ఓవర్ రాలేదు. ఇంకా లైవ్ ఎలా పెట్టాలో మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే దాంట్లో పెట్టి దీని కింద అయితే యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టండి. నేనైతే చూసి లైవ్ ఎలా పెట్టాలో పెడతాను. లైవ్ అయితే ఎలా పెట్టాలో నాకైతే తెలీదు. మా తమ్ముడు కూడా ఉన్నాడు, రియాన్స్ నందన్. ఇప్పుడైతే మనం స్టార్ట్ వద్దేద్దాం. మనకైతే స్టార్ట్ అవుతుంది. కార్ ఇలా వస్తుంది. ఫస్ట్ మన కారు 5 lakhs పెట్టి కొన్నాం. 5 lakhs పెట్టి కొన్నాం గాయస్. చూడండి మనం మనీ ఎంత ఉన్నాయో, మైనస్లోకి వెళ్ళిపోయినాయి. -10,700 మళ్ళీ డ్రైవర్స్ ని కొన్నాం. అంతా కొన్నాం గాయస్. లాస్ట్ వీడియో ఎండింగ్లో అయితే అవన్నీ చూపిస్తా, ఎన్ని కార్స్ ఉన్నాయో ఎన్ని ఉన్నాయో. నేను లాస్ట్ వీడియో చేశాను గైస్, కానీ దానికి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం మర్చిపోయా. ఏం చేద్దాం, అందుకని అది అప్లోడ్ చేయలేదు. ఈ వీడియోని అయితే టేకప్ చేశాను. ఈ వీడియో అయినా మంచిగా వస్తుందని నేను అనుకుంటున్నాను. మంచిగా వస్తే కన్ఫర్మ్ అప్లోడ్ చేస్తాను. మాకు 7th రోజు అయితే వీడియోస్ అయితే రావు. 7th అంటున్నా, 8th రోజు అయితే వీడియో ఒక రోజు రాదు, ఎందుకంటే రోజు పెట్టాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజు మాకు బోనాలు సెలబ్రేషన్స్ ఉన్నాయి. చూసారా ఎట్లా పోతుందో మన కారు. బోనాల సెలబ్రేషన్స్ ఉన్నాయి. మా స్కూల్ పేరు చెప్పడం మర్చిపోయా కదా, ఆ రోజు చెప్తానులేండి. ఆ వీడియో డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తాను. వాళ్ళు ఎడిట్ చేసి, నాకు రాదు అంత ఎడిటింగ్, కాబట్టి స్కూల్ వాళ్ళకి కంప్యూటర్లు పెద్ద పెద్దవి ఉంటాయి కదా, స్కూల్ వాళ్ళే ఎడిట్ చేసి నాకు పంపిస్తారు. డైరెక్ట్ నేను యూట్యూబ్లో పెట్టేస్తాను. మీరు యూట్యూబ్లో పెట్టేదానండి. ఇది ఇప్పుడు మనం వీడియోలో పెట్టి దాంతో యూట్యూబ్లో పెడతాం. అది అందరు చేసే పనిరా. ఇప్పుడైతే మనకు ఒక్క రేస్ దొరకట్లే గైస్. రేస్ దొరికితే మంచిగా రేస్ మీకు ఎట్లా ఆడుతానో చూపిస్తారు. రప్ప బూస్టర్ కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి గాయస్, అంతే. ఒక్క రేస్ దొరకనియండి, ఇంకా వీడియో అయిపోతుంది. కార్లు అయితే చూడండి ఎన్ని డ్రిఫ్ట్లు పడుతున్నాయో. న్యూ వరల్డ్కి వస్తే ఇది సన్ టౌన్ అని ఇది ఒక వరల్డ్. ఈ వరల్డ్లోకి వస్తే మంచిగా వస్తుంది గైస్. డ్రిఫ్ట్లు మంచిగా పడతాయి. ఇక్కడ వాటర్లోకి వెళ్తే కూడా అంత ఎఫెక్ట్ ఏం పడదు. చూసారు ఎట్లా వస్తుందో. ఇది ఎక్కడున్నా రేసు రీసు బ్లూ కలర్లో అయితే అక్కడ మ్యాప్. ఓకే గాయస్, మా తమ్ముడికి అయితే కనిపించేసింది. మ్యాప్లో అయితే కనిపిస్తుంది అది. నేనైతే మ్యాప్ని అయితే జూమ్ చేస్తాను. ఆగండి, ఇంకోటి ఇక్కడ ముందటుంది. మనం అయితే యాక్సెప్ట్ చేయాలి దాన్ని. ఇక్కడ మనకి ఎన్ని రేసులు, లెవెల్ ఎంత అని అడుగుతాడు. దాన్ని ఓకే అని వచ్చేస్తాడు వాడు. లెవెల్ అంతా ఒకటేసారి అడిగేస్తారు. చూడండి ఇట్లా అడుగుతారు. అక్కడ ఫస్ట్లో లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది 3 లెవెల్. ఫస్ట్ ప్రైజ్ ఏమో 11,000, సెకండ్ ప్రైజ్ ఏమో 550, థర్డ్ ప్రైజ్ ఏమో 170
137 రూపీస్. ఓకే, మనమైతే స్టార్ట్ నొక్కేసాం. ఇక్కడ మనం వేరే అడుగుతాడు గాయస్, చూడండి బూస్టర్ వస్తున్నా. ఇక్కడ మనకి ఇంకో స్టార్ట్ అవుతాడు. స్టార్ట్ వస్తే మన ఫ్రెండ్స్ కూడా వస్తారు అప్పుడప్పుడు, కానీ వాళ్ళతో మనకు మాట్లాడడానికి రాదు, ఎందుకంటే మనం ముందు పెట్టేసుకోవాలి. చూడండి గైస్, వీడు దొబ్బేస్తున్నాడు, వాడిని దొబ్బేయాల, అట్లనే అంతే కదా గైస్. వాడు మనల్ని దొబ్బేస్తే మనం వాడిని దొబ్బేయాలి, అంతే పద్ధతి, అదే పద్ధతి. నడు అట్లా ఎక్కించుకొని వెళ్ళిపోవాలి గైస్. థర్డ్ ఎంత ఉందో గుర్తుంది కదా, గుర్తుంటే కామెంట్ అయితే చేయండి. థర్డ్ ప్రైజ్. ఓ గైస్, వచ్చో గైస్, వెళ్ళిపోయింది గైస్, బయటకు వెళ్ళిపోయినా. ఓకే గైస్, మనకైతే ఇట్లా వచ్చేస్తుంది. ఓ గైస్, ఓ షేట్ మ్యాన్, వాడు వెళ్ళిపోతున్నాడు గైస్, వాడు వెళ్ళిపోతున్నాడు. మనం 4th చూసినారు గైస్. 4th అంటే లూజర్. మనకైతే ఈ రేస్లో అయితే లూజర్ అవ్వద్దు, ఎందుకంటే నాది ఫస్ట్ వీడియో. వాడిని దాటిపోవాలి, వాడు అసలు ఆగుతలేడు. చూసారా ఎట్లా వెళ్ళిపోదాం పాండి గైస్. ఎంతసేపు ఆడేది, రీస్టార్ట్ కూడా ఇస్తే మళ్ళీ వస్తుంది, కాబట్టి మనం మళ్ళీ టేక్ వచ్చేసి ఓకే. మళ్ళీ ఇక్కడ ఎట్లా వస్తుందో, మళ్ళీ ఇక్కడ ఎలా వస్తాడో తెలియదు గాయస్. అట్లా బూస్టర్ పెట్టేసుకొని వెళ్ళిపోవాలి. ఫస్ట్ మనం సెకండ్ వేసాడు. సెకండ్ ప్రైజ్ గుర్తుంటే కామెంట్ చేయండి. వాడు దొబ్బుతున్నాడు. సెకండ్ ప్రైజ్ ఎంతో గుర్తుంటే కామెంట్ అయితే చేయండి. ఇంతకుముందు థర్డ్ ప్రైజ్ అయితే చెప్పాను కదా, అట్లనే సెకండ్ ప్రైజ్ ఎంతో గుర్తుంటే. ఇక్కడనే గాయస్, కానీ మనకి కొంచెం క్రాస్లో అయిపోయింది. పైన మళ్ళీ డాక్టర్ కూడా వచ్చిండు. అంబులెన్స్ కదా అది, మర్చిపోయా. ఈ అంబులెన్స్ నా దగ్గర కూడా ఉంది గైస్, కానీ పోలీస్ కొంచెం బాగా అనిపిస్తుంది. ఇప్పుడే చూపిస్తా కార్ కలెక్షన్ అంతా గైస్. ఇక్కడ మిస్టేక్ చేయొద్దు, ఇక్కడ మిస్టేక్ చేస్తే అంత పెంట అయిపోద్ది. వాళ్ళు వచ్చేస్తారు గైస్. మనకి ఎప్పుడైనా ఇటు కార్నర్స్, ఇటు లెఫ్ట్ సైడ్ టర్నింగ్ ఉంటే మనం కన్ఫర్మ్ లెఫ్ట్ సైడే ఉండాలి, ఎందుకంటే వాళ్ళు అట్లా అటాక్ చేస్తే వెళ్ళిపోతారు. మనమైతే టక్కున తీసేసుకొని బూస్టర్ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ విన్నర్ రెట్లిందో కామెంట్ చేయండి. ఫస్ట్ విన్నర్ తెలుసు కదా, 11,000 రూపీస్. 1100 గాయస్, 1000 అయితే కాదు, 1100 గాయస్. మనం అంతా 1100 అయితే వచ్చేసినాయి. ఆగ్రా మనకు కార్ కలెక్షన్ అయితే చూపిస్తాను గాయస్. ఇప్పుడు మీకు బ్యాగ్ అయితే వెళ్ళిపోదాం, ఆగండి, ఒక్క కట్టు కొట్టింది. బ్యాగ్ అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే నా కార్ కలెక్షన్, నా డ్రెస్ కలెక్షన్. ఫస్ట్ అయితే నా డ్రెస్ కలెక్షన్ చూపిస్తా, ఫస్ట్ నుంచి చూపిస్తా. ఒక్క నిమిషం. వీడైతే మనకి ఫ్రీగా వచ్చేస్తాడు, ఎందుకంటే మనకి ఫస్ట్ డ్రైవర్ ఒకటి కావాలి కదా, కాబట్టి వాడు ఫ్రీగా వచ్చేస్తాడు. వీడు సెకండ్ నేను చాలా డబ్బులు కలెక్ట్ చేసేప్పుడు ఫస్ట్లో కదా గైస్, జాక్ అంట వీడి పేరు, జాక్. వీడు కష్టపడి 1000 రూపీస్ చేసి 10,000 రూపీస్ చేసి వీడినైతే కొన్నాను నేనైతే. దాని తర్వాత 10,000 అయిపోయిన దాని తర్వాత ఎంత కష్టపడ్డా గైస్ దీన్ని కొనడానికి. రేసింగ్ కార్ డ్రెస్, రేసింగ్ కారు కూడా కొందాం అనుకుంటున్నా, కానీ చూడండి ఎంతున్నాయో డబ్బులు. ఇదైతే డాక్టర్ గాయస్, మనకి డాక్టర్ కార్ ఉంది, డాక్టర్ డ్రెస్ లేకపోతే బాగుండదు కదా. ఇదైతే మన ఫార్మర్స్ ఉంటారు కదా, ఆ ఫార్మర్ కారు, మళ్ళీ ఫార్మర్ కార్ ఒకటి కొనాలి. ఇదైతే నింజా హటోరీ తెలుసు కదా, ఎల్ఈఓలో అంట, లూ
అవైలబుల్ ఉన్నాడు ఇక్కడ మనకి. ఇక్కడ వీడు పోలీస్ మనకి తెలుసు, ఇంతకు ముందే వచ్చాడు. పోలీస్ కార్ ఉందా, పోలీస్ లేడా కనుక చూస్తుండు. ఇక్కడ నుంచి అయితే లేరు గైస్. మనకు 24 లెవెల్, మన 24 లెవెల్, కానీ వీడు 25 అంటున్నాడు, 18,000 అంటున్నాడు. మన దగ్గర ఏమో -9,586 రూపీస్ ఉన్నాయి. కాబట్టి మనం బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడు గ్యారేజ్కి వెళ్దాం. గ్యారేజ్కి వెళ్ళిపోయి దీంట్లో కూడా ఫస్ట్లోకి వెళ్ళిపోవాలా. ఎప్పుడు కొన్నావురా? ఇది ఒకటి కొనాలి గైస్. మళ్ళీ ఇది మనకి ఫ్రీ ఇస్తాడు గైస్ నడపడానికి కారు వద్దా. మళ్ళా ఇది నేను ఇది ఎప్పుడు కొన్నావు? ఇది ఎప్పుడో కొన్నా నేను, స్టార్టింగ్ అప్పుడు. మళ్ళీ ఇది రీసెంట్లీ కొన్నా గైస్, మనీ పెట్టి ఎంత? ఒక 5,000 దాకా అయింది. 5 lakhs. ఇది నార్మల్గా కొన్నా గైస్. ఇది నాకు అంత అనిపించలేదు, కానీ బాగుంది రెడ్ కలర్ అని చెప్పేసి కొన్నా. ఇదైతే మనకి తెలిసిందే, బ్లూ కలర్ పోలీస్ కా, అందుకే పోలీస్ డ్రెస్ కూడా వేసుకుని. ఇది 30 లెవెల్ గైస్. మన చూసారా 25 లెవెల్ కూడా కాలేదు ఇంకా. ఇప్పుడే ఫార్మల్ డ్రెస్ చూపించాను కదా, దీనికి సూట్ అవుతుంది. దీనికైతే మంచి సూట్ అవుతుంది. దీనికైతే మంచి సూట్ అవుతుంది. ఇంకా మనం ఆప్షన్స్ ఓకే, మనం డ్రైవింగ్ సీటింగ్కి వెళ్దాం. మనమైతే ఇంగ్లీష్ పట్టేసుకున్నాం, ఎందుకంటే తెలుగులో వస్తే మనం తెలుగులో కొంచెం వీక్, అందుకే ఇంగ్లీష్ వస్తే కొంచెం చదవచ్చు అని చెప్పేసి వచ్చేసినాం. లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఓకే ఓకే ఓకే. ఆన్లైన్ ఉంది గైస్, ట్రాఫిక్ ఇది పెట్టేసుకుందాం. ఓకే గైస్, వీడియో అయితే ఒక్క నిమిషం గైస్. ఇక్కడ చూసాడు, ఇక్కడ గిఫ్ట్ దగ్గర చూడండి. 35, 34, 33 అది అయిపోయే వరకు ఇక్కడ ఉందాం గైస్. అది అయిపోయిన తర్వాత చూద్దాం. చూడండి మనం మోడల్ కార్, ఇది ఫస్ట్ కార్ అయితే. రేసింగ్ ఇది అంత ఓకే గైస్, ఓకే. 19, 18, 17, 15, 16, 14, 15, 14, 30, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 గో. గిఫ్ట్ అయితే అవైలబుల్ వచ్చేస్తుంది. అయ్యో గైస్, వీడు ఇవ్వలే గైస్. విల్ బి అమ్మనేమో 24 hours ఇచ్చిండు గైస్. సరే గైస్, వీడియో అయితే ఇంతే. మళ్ళీ రేపు మనం కలుసుకుందాం. ఉంటాం అలా.